పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో 69వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో నిర్వహించారు. అండర్ 14, అండర్ 17 బాలబాలికల విభాగంలో 240 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ నెల 17 వరకు వెలిచాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలని నిర్వహించనున్నారు. ఈ యోగా పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాల నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొనున్నట్లు చెప్పారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. అండర్ 14, 17 బాలబాలికల విభాగంలో మొత్తం 24 మందిని ఎంపిక చేసి జాతీయ పోటీలకి పంపనున్నారు. జాతీయ స్థాయి పోటీలు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, త్రిపురలోని అగర్తలలో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. మన యొక్క చదువు కాబట్టి చదువు అంటే చదవడం రాయడం కాదు, ఏమి చేయాలి ఏమి చేయకూడదని చెప్పేటువంటి చదువు కాబట్టి ఆరోగ్యాన్ని కోసం ఏది తినాలి ఏది తినకూడదు, ఏది తాగాలి ఏది తాగకూడదు అనేటువంటి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు చక్కగా చెప్పేటువంటిది విద్య. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు చక్కగా ఇలాంటి డెవలప్ చేసుకొని ముందు మీకు ఇలాంటి మేమేమైతే తెలిసి తెలియక ఇబ్బందుల పాలన నడుము నొప్పులు మెడల నొప్పులు రకరకాల అలాంటివి మీకు అన్నిటికీ రావద్దు అనుకున్నా, లేకపోతే ఒక ఆరోగ్యమైనటువంటి పౌరుడుగా తయారు కావాలనుకున్నా మీరు యోగా అనేటువంటిది. పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జిల్లాలు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోబడతారు. తర్వాత నేషనల్లో కలకత్తా అగర్తాలకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత 14, 17 బాలబాలికల టోర్నమెంట్ జరగడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సెలక్షన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎంతో శ్రమ కోర్చి మా ఊరి వారి ప్రోత్సాహంతో మా వీళ్ళ హనుమంతరావు గారు, వీళ్ళ నరసింహారావు గారి యొక్క ప్రోద్బలంతో యోగాను ఇక్కడ తీసుకురావడం జరిగింది. యోగా అంటే మనకు తెలుసు ఆరోగ్యమే. నేను 3 సార్లు నేషనల్స్ ఆడాను, 10 సార్లు 10 కన్నా ఎక్కువ సార్లు స్టేట్ ఆడాను. నేను టీవీలో కరోనా టైంలో నేను టీవీలో చూసుకుంటూ యోగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఓన్గా నేర్చుకున్నాను. తర్వాత మాకు ఆనంద్ కిషోర్ సార్ యోగా కోచ్ అయ్యాడు. ఇప్పటి వరకు 2 నేషనల్స్ ఆడాను, గోవా, కర్ణాటకలో. నాకు గోవాలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నేను ఇప్పుడు వెలిచాల గ్రామం కరీంనగర్ డిస్టిక్లో ఎస్జిఎఫ్ కాంపిటీషన్స్లో పాల్గొనబోతున్నాను. అందుకు ఇక్కడికి వచ్చాను. కరీంనగర్ జిల్లాలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరగడం నాకు ఎంతో సంతోషకరం.